నమస్కారం అండి. ఈ రోజున భారత సేవా ట్రస్ట్ వారి ఆధ్వర్యంలో ఈ రోజున అమరవీరుల దినోత్సవం సందర్భంగా రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు మంగళగిరి షరా బజార్లో. దానికి నన్ను ఆహ్వానించారు ఈ ట్రస్ట్ సభ్యులు అంతా కూడా. నిజంగా అంటే ఆహ్వానిస్తే ఏదో జనరల్గా ఏదో అనుకున్నాను, కానీ ఇక్కడికి వచ్చి చూస్తే నిజంగా వీళ్ళు చేసే సేవా కార్యక్రమాలు దాదాపు 10 సంవత్సరాల పైనుంచి వీళ్ళు ట్రస్ట్గా ఏర్పడి, అంటే చిన్నపిల్లలు పసిపిల్లలు ఒక తసలీమియా అనే వ్యాధితో చాలామంది ఇబ్బంది పడుతూ ఉన్నారు. ప్రత్యేకంగా వాళ్ళ కోసం అంటే జనరల్గా అందరికీ బ్లడ్ ఇస్తారు, ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. మేము తీసుకునే బ్లడ్ దాదాపు ఇప్పుడు 1100 యూనిట్ల దాకా ఈరోజు వరకు మేము అందించాము. ఆ చిన్నపిల్లలు పసిపిల్లలకి వాళ్ళకి యూజ్ అవ్వాలని చెప్పి వీళ్ళు ఒక టార్గెట్గా పెట్టి చేయడం నిజంగా చాలా వాళ్ళందరి అంటే ఒక గర్వంగా ఉంది అది వింటూ ఉంటే. దాంట్లో అధ్యక్షులుగా శ్రీ నాగేంద్ర కుమార్ గారు, ఉద్యోగ నాగేంద్ర కుమార్ గారు, అలాగే తేలు ఫిర్యాదు ప్రధాన కార్యదర్శి గారు, గడ్డంగి యోగేశ్వరరావు గారు కోశాధికారి, కాటు ధనంజయ్ గారు, అంటే వీళ్ళే కాకుండా వీళ్ళ టీం అంతా ఈ రోజున ఇక్కడ షరాబాద్లో అమెరికాలో గోల్డ్ వర్క్స్ చేసుకొని, అంటే చిన్న చిన్న ఇబ్బందులు ఉన్నా కానీ వాళ్ళు ఆ గోల్డ్ వర్క్ మీద చాలని ఆదాయంతో ఇబ్బంది పడుతున్నా కానీ ఈ యొక్క సేవా కార్యక్రమం మేమంటూ ముందుంటామని చెప్పి ఈ రోజు వాళ్ళందరినీ పరామర్శిస్తే నాకు కూడా మేమంతా జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గారు ఫాలోవర్స్ అని చెప్పి వాళ్ళు చెప్పుకుంటా ఉన్నారు. బ్లడ్ ఇస్తూ పవన్ కళ్యాణ్ గారిని ఒక ఆదర్శంగా చేసుకొని మేము చేస్తున్నామని చెప్తే నాకు కూడా చాలా గర్వంగా ఉంది. ఇలాంటి కార్యక్రమాలు ఇంకా వీళ్ళు సొసైటీకి బాగా చేయాలి. దాంట్లో భాగంగా నేను ఏపీఎంఎస్ఐ అంటే మెడికల్ సర్వీసెస్ చైర్మన్గా నా వంతు సాయం నేను ఏదైతే గవర్నమెంట్ నుంచి వీళ్ళకి సపోర్ట్ చేయాలి అవన్నీ చేస్తాను. ఎందుకంటే వీళ్ళు సొసైటీ కోసం అంటే తనకు తాను కోసం కాకుండా సొసైటీ కోసం చేసే ఈ ప్రయత్నంలో మంచి విజయాలు సాధించాలని చెప్పి కోరుకుంటూ, అలాగే నాతో పాటు గుంటూరు జిల్లా స్వర్ణకార సంఘం అధ్యక్షుడు శ్రీ మారేపల్లి మహేష్ గారు కూడా పాల్గొన్నారు. అలాగే వివిధ సంఘాల నాయకులు పాల్గొన్నారు. వారందరికీ కూడా ప్రత్యేక జనసేన పార్టీ అలాగే మా ఏపీఎంఎస్ఐ ప్రత్యేక ధన్యవాదాలు చెప్తాను.